నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన అదృష్టం, అదేవిధంగా గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పాలనను ప్రజలకు చేరువ చేయడం, పాలనను వేగవంతం చేయడం అనేది నా ముందున్నటువంటి అంశాలు. వాటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించినటువంటి మార్కాపురానికి జిల్లా కళ, వెలుగొండకు జలకళ, అదేవిధంగా హార్టికల్చర్తో రైతుల మహాల్లో కలకల, ఈ అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీషన్ అనేది ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ వర్క్స్ మీద దృష్టి పెట్టి మేజర్ ఆబ్జెక్టివ్గా దాన్ని తీసుకొని పెండింగ్ వర్క్స్ని కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సకాలంలో ప్రాజెక్టుకు నీళ్ళు అందించే విధంగా మరి ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఫెసిలిటీస్, ముఖ్యంగా కనెక్టివిటీ, లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. దానితో పాటుగా వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా హార్టికల్చర్, రాయలసీమ హబ్లో భాగంగా మార్కాపురాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో హార్టికల్చర్కు చాలా పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి హార్టికల్చర్ పరంగా కూడా దృష్టి పెట్టి మరి జిల్లాను వీలైనంత వేగంగా అభివృద్ధి దిశగా తీసుకోవడానికి అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు. ఈ పబ్లిక్ పర్సెప్షన్ దృష్ట్యా మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి వారికి సేవ చేసే భాగ్యాన్ని ఈరోజు నాకు కల్పించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారందరికీ నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని శాఖలతోనూ సమన్వయపరుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర NGOs కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, వీరందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మరి ప్రజలకు సేవ చేయడానికి నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.